హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీజేఆర్ అఫీషియల్ అండి. ఈరోజు ఎన్నో పోషక విలువలు విటమిన్లు ఉన్న బచ్చల కూర పప్పు తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఇందులో ఉండే పోషక విలువలు తెలియక చాలామంది ఇది ఇంటి దగ్గర ఉన్నా కూడా వాడటమే మానేస్తున్నారండి. మీరు ఆ తప్పు చేయొద్దండి. దయచేసి దీన్ని డైలీ వాడే విధంగా చూసుకోండి. ఇందులో పోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుందండి. అలాగే యూటిన్, కెరటిన్ వంటి కెమికల్ కంపౌండ్స్ మన హెల్త్కి ఎంతో దోహదపడతాయండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6 ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఒక్క ఆకుకూరలో మాత్రమే. మీరు కూడా మీకు అందుబాటులో ఉంటే వాటాన్ని ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి. ఇది చిన్న బచ్చల కూర అండి, బెంగళూరు బచ్చల కూర. ఇవన్నీ ఇంటి దగ్గరే హార్వెస్ట్ చేశానండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని బ్యాల్ ఇలా పోసి బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసినవన్నీ అండి. పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే టమోటాలు, బెంగళూరు బచ్చలాకు, అలాగే పెద్ద బచ్చలాకు, అలాగే తెల్లగడ్డలు, మెంతి కూర, కొత్తిమీర అండి, అలాగే ఉల్లిపాయ వేసుకుంటున్నాను, కరివేపాకు, కారం వేసుకుంటున్నానండి, అలాగే పసుపు, చింతపండు కడిగి వేసుకున్నానండి. అలాగే మనకు తగ్గట్టు వాటర్ అండి పెట్టేసి ఒక 5-6 విజిల్లు పెట్టేసి బాగా ప్రెషర్ పోయిన తర్వాత తీసి వాటర్ అంతా వంపేసి బాగా ఉప్పు వేసి మెదుపుకోవాలండి. మనం ఉప్పు